చిచ్చు ఎగ్ దోస వ్యాపారం. పక్షుల గ్రామంలోని సంత మధ్యలో చిచ్చుకాకి చిచ్చు దోస స్టాల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె వేసే వేడివేడి కరకరలాడే దోసల కోసం పక్షులన్నీ సాయంత్రం వేళ ఆమె కొట్టు దగ్గరే చేరేవి. ఆమెకు 2 ప్రాణ స్నేహితులున్నారు, తుని పిచ్చుక మరియు చోటు చిలుక. ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి స్టాల్ దగ్గర మామూలు కంటే ఎక్కువగా రద్దీగా ఉంది. చిచ్చుకాకి గబగబా దోసలు వేస్తూ, తుని, దయచేసి ఆ 3వ బల్ల దగ్గర వాళ్లకు నీళ్ళిస్తావా? చోటు, ఇక్కడ ప్లేట్లు కడిగివ్వు, జనం ఆగడం లేదు. తుని పిచ్చుక నీళ్ళిస్తూ, వస్తున్నా చిచ్చు, నువ్వు అసలు ఆగకుండా దోసలు వేస్తూనే ఉన్నావు. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. చోటు చిలుక ప్లేట్లు తుడుస్తూ, అవును, ఈ ఊర్లోనే నీ దోసలకు తిరుగులేదు. నేను పొలం పనుల నుండి రాగానే నా కాళ్ళు నీ స్టాల్ వైపే నడుస్తాయి. చిచ్చుకాకి నవ్వుతూ, అదంతా మీ ఇద్దరు సాయం వల్లే. మీరు రోజు సాయంత్రం వచ్చి నాకిలా సాయం చేయకపోతే నేను ఒక్కదాన్నే ఈ జనాన్ని పాలించలేను, సమాలించలేను. బుజ్జి పిచ్చుక ఒక మూలన కూర్చొని దోస తింటూ, చిచ్చు అట్ట, నాకింకో దోశ, ఈసారి కొంచెం కారంగా వెయ్యి, నాకు ఆకలిస్తుంది. బుజ్జి, అప్పుడే 3వ దోశ. చిచ్చు అత్తను అలా విసిగించుకో. చిచ్చుకాకి నవ్వుతూ, పర్లేదులేతోనే, బొజ్జి తినడం చూస్తేనే నా కడుపు నిండిపోతుంది. ఇదిగో తల్లి, నీ వేడి దోశ. ఇలా చిచ్చుకాకి వ్యాపారం కొన్ని నెలల పాటు చాలా జోరుగా సాగింది. తుని పిచ్చుక తన ఇంట్లో ఉన్న 10 కోళ్లను పెంచుకుంటూ అవి పెట్టిన గుడ్లను రోజూ పక్క ఊరి సంతకు తీసుకెళ్లి అమ్ముకునేది. చోటు చిలుక తన పొలంలో కూరగాయలు పండించేది. ముగ్గురు సాయంత్రం కాగానే వ్యాపారం ముగిశాక చిచ్చు స్టాల్ దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. కాని నెమ్మదిగా పరిస్థితి మారింది. కొన్ని వారాల తర్వాత ఒక సాయంత్రం చిచ్చు దోస స్టాల్ బోసిపోయింది. చిచ్చుకాకి విచారంగా ఈగలు తోలుకుంటూ కూర్చుంది. తుని పిచ్చుక, చోటు చిలుక ఆమెకు ధైర్యం చెప్పడానికని వచ్చారు. ఏమైంది చిచ్చు, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఈ రోజు కూడా ఎవరూ రాలేదా? చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటావు తుని? చూస్తున్నావు కదా, వారం రోజుల నుండి ఇదే పరిస్థితి. పొద్దుట్ నుండి ఒక్క పక్షి కూడా రాలేదు. నా దోశల రుచి ఏమైనా మారిందా, లేక నా మీద ఎవరికైనా కోపం వచ్చిందా? నా వ్యాపారం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకో నాకు అస్సలు అర్థం కావడం లేదు. లేదు చిచ్చు, నీ దోశల రుచి అద్భుతంగా ఉంది. కానీ ప్రజలకు ఎప్పుడు కొత్తదనం కావాలి. రోజు ఒకే రకం దోశ తిని బహుశా వాళ్లకు బోరు కొట్టిందేమో. పక్క ఊర్లో ఎవరో బోండాల స్టాల్ పెట్టారని విన్నాను. జనమంతా కొత్త రుచి కోసం అటు వెళ్తున్నారేమో. చిచ్చుకాకి విచారంగా, అవునేమో చోట, నేను కూడా విన్నాను. నా వ్యాపారం మీద ఆశలు వదిలేసుకున్నాను. ఇక ఈ స్టాల్ మూసేసి మళ్ళీ పాతలాగా ఏదైనా కూలి పనికి వెళ్లడమే నయం. అయ్యయ్యో, అలా అనుకు చిచ్చు. నువ్వు లేకపోతే ఈ ఊరి సంతకే కళ ఉండదు. మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు, మేము నీకు అండగా ఉన్నాం. మీరు చెప్పడం బాగుంది తునే, కానీ ఎలా? కొత్తగా ఏం చెయ్యాలో కూడా నాకు తోచడం లేదే. ముగ్గురు అలా నిరాశగా ఆలోచిస్తూ ఉండగా బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో పగిలిన కోడిగుడ్డుంది. అమ్మా, అమ్మ చూడు, మన కోడి పెట్టిన గుడ్డు ఒకటి పగిలిపోయింది. తుని పిచ్చుక విసుగ్గా, అయ్యో అవునా పిచ్చి, ఏం పర్లేదులే, ఒక్కటేగా, నీకు ఆ పగిలిన గుడ్డుతో వేడివేడిగా ఆమ్లెట్ వేసిస్తాను. అమ్మా, ఇంటి దాకా ఎవరు నడుస్తారు? నాకిప్పుడే ఆకలిస్తుంది, ఇప్పుడే కావాలి. బుజ్జి తల్లి, ఇంటి దాకా ఎందుకులే, ఎలాగో ఇక్కడికి తెచ్చావు కదా, ఆ పగిలిన గుడ్డు ఇలా ఇవ్వు. ఇక్కడే నా పెనం మీద నీకు ఒక మంచి ఆమ్లెట్ వేసిస్తాను. నా దగ్గర ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. నిజంగానే తెచ్చు అట్ట? ఆమ్లెట్ ఇస్తావా? సూపర్. కానీ కానీ నాకు ఆమ్లెట్ పాటు నీ వేడి దోశ కూడా కావాలి. నాకు 2 చేసేవా? 2? పోసిన తిండిపోతా. సరేలే, ముందు ఆమ్లెట్ తినో, తర్వాత దోశ వేస్తాను. ఆగు ఆగు చిచ్చు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏమైంది చోటు, ఎందుకలా అరిచావు? చిచ్చు, నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. బుజ్జి ఏమంది? ఆమ్లెట్ కావాలి, దోశ కావాలి అంది. మనం ఈ రెండింటిని కలిపేద్దాం. చిచ్చుకాకి గందరగోళంగా, కలిపేయడమా? దోశలో ఆమ్లెట్ కలుపుకుని తినాలా? నాకేం అర్థం కాలేదు. కాదు చిచ్చు, నా మాట విను. నువ్వు ముందు పెనం మీద మామూలుగా దోశ వేయి. అది కొంచెం కాలగానే ఈ పగిలిన గుడ్డును దాని మీద వేయి. గుడ్డును దోశ అంతా పరిచి దానిపై కొంచెం ఉప్పు, కారం, నీ స్పెషల్ మసాలా పొడి కూడా చల్లు. అప్పుడది గుడ్డు దోశ అవుతుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, అవును, ఈ ఆలోచన భలే ఉంది. గుడ్డు దోశ వినడానికి కొత్తగా ఉంది. ఏంటి చోట, గుడ్డు దోశ? నేనెప్పుడు ఇలా చేయలేదే. దాని రుచి బాగుంటుందా? జనం తింటారా? నేను ఎప్పుడు చేసావా అని అడగడం లేదు. బుజ్జి అన్న మాటలకు నాకు ఈ ఆలోచన వచ్చింది. ప్రయత్నించి చిచ్చు. ఎలాగో ఈ రోజు వ్యాపారం లేదు కదా, ఒక్కటి చేసి చూడు. మన చిన్నారి జడ్జి గారు బుజ్జి పిచ్చుక తిని తీర్పు చెబుతుంది. బుజ్జి పిచ్చుక గంతులు వేస్తూ, హై,
నేనే చెట్టు చెయ్యట్ట త్వరగా చెయ్యి, నాకు ఆకలిస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, సరేలే, మీకోసం ప్రయత్నిస్తాను. ఈ పగిలిన గుడ్డెట్టివ్వతునే. చిచ్చుకాకి కొంచెం భయంగానే పెనం మీద దోసిపోసింది. అది కొంచెం కాలగానే తుని పిచ్చుక ఆ పగిలిన గుడ్డును దానిమీద పోసింది. చిచ్చు దాన్ని దోసంతా పరిచి ఉప్పు, కారం, చోటు అందించిన మసాలా చల్లించింది. ఒక్క నిమిషంలోనే ఆ వేడికి గుడ్డు, దోస, మసాలా కలిసి ఒక అద్భుతమైన గుమగుమలాడే వాసన ఆ స్టాల్ అంతా వ్యాపించింది. వాసనైతే అద్భుతంగా వస్తుంది. ఇది నేను ఊహించలేదు. చూడ్డానికి నోరూరిపోతుంది చిచ్చు. ఇదిగో బుజ్జి తల్లి, వేడివేడిగా ఉంది, జాగ్రత్తగా తిను. బుజ్జి పిచ్చుక ఆత్రంగా ఆ ఎగ్గు దోస ముక్కను తుంచి నోట్లో పెట్టుకుంది. అంతే, ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అమ్మా, అమ్మ సూపర్, అద్భుతం. ఆమ్లెట్ కంటే బాగుంది, దోశ కంటే బాగుంది, రెండు కలిసి. అబ్బబ్బబ్బా, చూటు అట్ట, నీ ఐడియా అటరింది. చిచ్చు అట్ట, నాకు ఇంకొకటి కావాలి. నిజంగానా? చిచ్చు, కొంచెం మాకు కూడా ఇవ్వు. తుని మరియు చోటు ఇద్దరూ ఒక ముక్క తిని చూశారు. చిచ్చు, ఇది నిజంగానే అద్భుతం. ఎంత రుచిగా ఉందో. ఈ గుడ్డు వల్ల దోశ చాలా మెత్తగా కమ్మగా మారింది. చోటు చిలుక గర్వంగా, చూసావా, నేను చెప్పానా? చిచ్చు, నీ వ్యాపారం మళ్ళీ మొదలైనట్టే, నీకు తిరగలేదు పో. చిచ్చుకాకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లతో, నిజంగా మీకు నచ్చిందా? అయితే అయితే మనం ఇది అమ్మడం మొదలు పెడదామా? తుని పిచ్చుక గట్టిగా, తప్పకుండా. అసలు నేనెందుకు రోజు ఈ గుడ్లు తీసుకుని పట్నం వెళ్ళి అమ్ముతున్నాను? ఆ బస్సు ఛార్జీలకే సరిపోతుంది. చిచ్చు, నువ్వు ఈ గుడ్డు దోశ అమ్మడం మొదలుపెట్టు. నా కోళ్లన్నీ పెట్టే గుడ్లను రోజు నేరుగా నీకే ఇస్తాను. నువ్వు నాకు తక్కువ ధరిస్తే చాలు. చిచ్చుకాకి ఆనందంతో స్నేహితులని కౌగిలించుకొని, నిజంగానే తుని, నా కోసం అంత సాయం చేస్తావా? నువ్వు చోటు మీరిద్దరూ లేకపోతే నేను ఈ రోజే నా స్టాల్ని మూసేసి ఉండేదాన్ని. ఓహో, ఇప్పుడు సెంటిమెంట్ మొదలు పెట్టావా? మన స్నేహితులు. ఇప్పుడు పని చూడు, ముందు ఆ పాత దోశ బోర్డు తీసేయి. చిచ్చు స్పెషల్ వేడి వేడి ఎగ్గు దోశ అని కొత్త బోర్డు రాయి. రేపు పొద్దున్నే నేను నా పొలం నుండి తాజా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తెస్తాను. దోశ మీద చల్లితే ఇంకా అదిరిపోతుంది. అవును అవును, నేను రోజు మీ స్టాల్కి వస్తాను. నా స్నేహితులందరినీ తీసుకొస్తాను. కానీ నాకు రోజు ఒక ఎగ్గు దోశ ఉచితంగా ఇవ్వాలి, ఎందుకంటే ఐడియా నాదే. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, సరే తల్లి, నీ వల్లే కదా నా వ్యాపారం మళ్ళీ మొదలైంది. నీకు రోజు ఒకటి ఫ్రీ. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి స్టాల్ ముందు కొత్త బోర్డు వెలిసింది. ఆ కొత్త ఎగ్ దోశ రుచి గురించి బుజ్జి పిచ్చుక, బన్ను, చిన్ను ఊరంతా ప్రచారం చేశారు. ఆ రోజు సాయంత్రం చిచ్చు స్టాల్ ముందు జనం కిక్కిరిసిపోయారు. అమ్మాయి చిచ్చు, ఈ కొత్త ఎగ్ దోశ రుచి చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్య నీ వ్యాపారం తగ్గిపోయిందని విన్నాను. ఇప్పుడు చూస్తుంటే జాతరలా ఉందే, నాకు ఒకటి కట్టు. చిచ్చుకాకి ఆనందంగా దోశ వేస్తూ, అంత నా స్నేహితులతోనే చోటల తెలివి మహిగారు, మరియు మా చిన్నారి చర్చి బుజ్జి ఆకలి. తుని పిచ్చుక గుడ్లు ట్రే సర్దుతూ, చిచ్చు, ఇంకో ట్రే గుడ్లు తెచ్చాను, త్వరగా వే, జనం ఆగడం లేదు. చోటు చిలుక కొత్తిమీర తడుగుతూ, వేస్తున్నాం వేస్తున్నాం, రండి రండి, వేడి వేడి చిచ్చు ఎగ్గు దోశ. ఆ విధంగా బుజ్జి పిచ్చుక ఆకలి, చోటు చిలుక ఆలోచన, తుని పిచ్చుక సాయం చిచ్చుకాకి వ్యాపారాన్ని మళ్లీ ఊర్లోనే నెంబర్ 1 గా నిలబెట్టాయి. పక్షుల గ్రామంలో ఆ రోజు రాత్రి చలి పులిలా పంజా విసురుతోంది. సూర్యుడు ఎప్పుడో కొండల వెనుక దాక్కున్నాడు. ఆకాశం నిండా నక్షత్రాలు మంచులో తడిసినట్టు మెరుస్తున్నాయి. గాలి హోరుమని వీస్తూ చెట్ల ఆకులను రాల్చుతోంది. తుని పిచ్చుక ఇంట్లో మాత్రం వెచ్చటి దీపాల వెలుగులు, పండుగ సందడి నెలకొంది. ఇంటి లోపల రంగురంగుల అడవి పూలతో, ఆకులతో అలంకరణ చేసింది తుని. మధ్యలో ఒక చిన్న టేబుల్ మీద బుజ్జి పిచ్చుక కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ఉంది. అయితే బుజ్జి పిచ్చుక కొత్త గౌను వేసుకుని అద్దంలో చూసుకుంటూ, అమ్మా, నేనెలా ఉన్నాను? ఈ గౌన్ బాగుందా? తుని పిచ్చుక కూతుర్ని ముద్దాడుతూ, నువ్వు దేవతలా ఉన్నావు తల్లి. ఈరోజు నీ పుట్టినరోజు కదా, నువ్వే అందరికంటే అందంగా ఉన్నావు. బుజ్జి పిచ్చుక కిటికీలో నుండి బయటికి చూసి కొంచెం ఆందోళనగా, కానీ అమ్మా, బయట చూడు, ఎంత చీకటిగా ఉందో. ఆ గాలి శబ్దం వింటుంటే భయంగా ఉంది. ఇంత చలిలో చిచ్చు అట్ట, చోటు అట్ట వాళ్ళు వస్తారా? అసలు ఎవరైనా వస్తారా? నా బర్త్డే కేక్ నేనొక్కదాన్ని తినాలా? అలా ఎందుకనుకుంటావు బుజ్జి? మన స్నేహితులు కదా, వాళ్ళు తప్పకుండా వస్తారు. చలి వాళ్ళ స్నేహాన్ని ఆపలేదులే.
ఇంతలో బయట ఢబ్ 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 అని తలుపు శబ్దం వినిపించింది. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, వచ్చారు, ఎవరో వచ్చారు. తుని పిచ్చుక వెళ్లి తలుపు తీసింది. బయట తల నుండి కాళ్ల వరకు ఒక పాత గొంగలి చుట్టుకొని కేవలం 2 కళ్ళు, ఒక ముక్కు మాత్రమే కనిపించేలా కవర్ చేసుకుని చిచ్చుకాకి నిలబడుంది. ఆమె వెనకాలే చిన్నుకాకి కూడా వణుకుతున్నాడు. చిచ్చుకాకి వణుకుతూ పళ్ళు కొట్టుకుంటూ, టనే ముందు తలుపు తీసి లోపలికి రానివ్వా, బయట గాలి కత్తల్లా కోస్తోంది, నా ముక్కు గంట కట్టుకుపోయి రాలిపోయేలా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, రా చిచ్చు రా, లోపల వెచ్చగా ఉందిలే. చిచ్చుకాకి చిన్నుకాకి గబగబా లోపలికొచ్చి పొయ్యి దగ్గరికి పరిగెత్తారు. చిచ్చుకాకి మంట కాచుకుంటూ, అమ్మయ్యా బ్రతికాను. తనే నీకు దండం పెట్టాలి, ఈ చలిలో బర్త్డే పార్టీ పెట్టావు చూడు, నీ ధైర్యానికే మెచ్చుకోవాలి. నేను కేవలం కేక్ మీద ఉన్న ప్రేమతోనే వచ్చాను తెలుసా. బుజ్జి, హ్యాపీ బర్త్డే, ఇదిగో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ రే చిన్నుక. ఏంటి గిఫ్ట్? వేరు వేరు వేరుశనగ గుళ్ళు మా అమ్మ ఇందాక వేయించింది, చలిలో తింటే బాగుంటాయని తెచ్చాను. వావ్, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఏరా చిన్నగా, అవి నేను నా కోసం వేయించుకున్నాను కదరా, గిఫ్ట్ అని ఇచ్చేసావా? సరేలే, బుజ్జి కోసం త్యాగం చేశాను. అంతలో మళ్ళీ తలుపు శబ్దం. ఈసారి చోటు చిలుక, బన్ను చిలుక, లూసి పౌరం వచ్చారు. అందరూ చలికి ముసుగులు వేసుకుని ఉన్నారు. చోటు చిలుక లోపలికొస్తూ, హ్యాపీ బర్త్డే బుజ్జి. అబ్బా, బయట కాలు పెడితే ఐస్ మీద పెట్టినట్టే ఉంది తుని, కానీ నీ పిలుపు కాదనలేక వచ్చాము. అవును తుని, నా తెల్లటి రెక్కలు మంచులో కలిసిపోయాయేమోనని భయపడ్డాను. కానీ బుజ్జి కేక్ మిస్ అవ్వకూడదని వచ్చాను. థ్యాంక్ యూ చోటు అత్త. థ్యాంక్ యూ లూసి ఆంటీ. రండి, కూర్చోండి. చివరిగా గంభీరంగా అడుగులేస్తూ మహీగ్రద్ద గారు వచ్చారు. ఆయనొక పెద్ద శాలువా కప్పుకొని ఉన్నారు. శుభదినము, అదే శుభరాత్రి. బుజ్జి తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు చల్లగా, అంటే మనసుతో చలితో కాదే, వర్ధిల్లాలి. అందరూ వచ్చేశారు. ఇల్లు స్నేహితులతో నవ్వులతో నిండిపోయింది. బయట చలి ఎంత ఉన్నా లోపల మాత్రం స్నేహపు వెచ్చదనం ఉంది. సరే సరే, అందరూ వచ్చారు కదా, ఇక కేక్ కట్ చేద్దామా? చిచ్చుకాకి ఆత్రంగా, చేద్దాం చేద్దాం. నా కడుపులో ఎలకలు చలి మంట వేసుకుంటున్నాయి, త్వరగా కేక్ పెడితే అవి శాంతిస్తాయి. తుని పిచ్చుక టేబుల్ మీద కేక్ పెట్టింది. అది మైదాతో చేసిన కేక్ కాదు, తుని స్వయంగా తయారు చేసిన రాగి కేక్. దాని మీద తేనె, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అలంకరించున్నాయి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. చిచ్చుకాకి కేక్ ని చూసి, ఆహా తోనే, ఇదేం కేకా? నల్లగా ఉంది, చాక్లెట్ కేకా? కాదు చిచ్చు, ఇది రాగి కేక్. చలికాలంలో రాగులు తింటే ఒంటికి బలం, వేడి చేస్తాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. పైన స్వచ్ఛమైన తేనె పోశాను. ఆరోగ్యమా? సరేలే, రుచిగా ఉంటే చాలు, కానివ్వు. బుజ్జి పిచ్చుక అందరి మధ్యలో నిలబడి కేక్ కట్ చేసింది. అందరూ చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడారు. చిచ్చుకాకి మాత్రం హ్యాపీ బర్త్డే టు బి, హ్యాపీ బర్త్డే టు మీ అంటే కేక్ టు మీ అని పాడింది. బుజ్జి పిచ్చుక మొదటి ముక్క తునికి తినిపించింది. తర్వాత మహీగ్రద్ద గారికి, మిగతా వారికి తినిపించింది. ఇదిగో చిచ్చు, నీకోసం పెద్ద ముక్క. చిచ్చుకాకి కేక్ ని ఆత్రంగా నోట్లో పెట్టుకుని, అబ్బా తోనే, నువ్వు నిజంగానే గ్రేట్. ఈ రాగి కేక్ ఎంత బాగుందో, తేనె వల్ల భలే రుచి వచ్చింది. ఆ జీడిపప్పు తగులుతుంటే స్వర్గం. ఇంకో ముక్క వెయ్యి. నిజమే తుని, చాలా బాగుంది. బేకరీ కేకుల కంటే ఇదే బాగుంది. అలా అందరూ కేక్ తింటూ, తుని చేసిన వేడివేడి పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చిచ్చుకాకి పకోడీ తింటూ, అయితే మహిగారు, ఈ చలికాలం గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకైతే పొద్దున్నే లేచి స్నానం చెయ్యాలంటేనే భయంగా ఉంది. నువ్వు వేసవి కాలంలో కూడా స్నానం చెయ్యవు కదా చిచ్చు, ఇప్పుడు కొత్తగా భయం ఎందుకు? అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి కోపంగా, ఏయ్ చోట, నా పరువు తీయకో. నేను రోజు విడిచి రోజు చేస్తాను తెలుసా, అది నా బ్యూటీ సీక్రెట్. మహీగ్రద్ద నవ్వుతూ, సరేలే చిచ్చో, ఈ చలికాలం మనకు కష్టంగా ఉన్నా ఇలా అందరం కలిసి కూర్చొని తినడం ఎంత ఆనందంగా ఉందో చూసారా. బుజ్జి పుట్టినరోజు వల్ల మనం అందరం కలిసాం. అవును మహి తాత, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత చలిలో నా కోసం వచ్చారు. నీకోసం కాదులే బుజ్జి, అంటే నీకోసమేలే.
కానీ ఈ కేక్ పకోడీల కోసం ఇంకొంచెం ఎక్కువ వచ్చామనుకో. ఆహాహాహా. అప్పుడు బుజ్జి పిచ్చుక లేచి నిలబడింది. ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డాన్స్ చేద్దామా? డాన్సు ఈ చలిలోనా? దుప్పటి తీస్తే వణికిపోతాం. అదిరా ట్రిక్. డాన్స్ చేస్తే ఒంట్లో వేడి పుట్టుంది, చలి పారిపోతుంది. రండి బన్ను, నువ్వు పాట పాడు. బన్ను చిలుక ఉత్సాహంగా. సరేలే, పాడతాను. బన్ను చిలుక తన గొంతు సవరించుకొని ఒక హుషారైన పాట పాడడం మొదలుపెట్టాడు. చలి 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 చామంతి పువ్వా, గలి 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 కనకజావన్కా, ఎగిరెగిరి దంచే చలిని తరిమేయి. అలా ఆ పాట వినగానే బుజ్జి పిచ్చుక చిన్నుకాకి గంతులు వేయడం మొదలుపెట్టారు. అది చూసి చోటు చిలుక లూసి పౌరం కూడా లేచి చిందులు వేశారు. తుని పిచ్చుక చప్పట్లు కొడుతూ, చిచ్చు నువ్వు రావా, డాన్స్ చేద్దాం. నేనా? నేను డాన్స్ చేస్తా, భూమి కంపిస్తుంది, వద్దలే. తుని పిచ్చుక చెయ్యి లాగుతూ, రా చిచ్చు, ఈరోజు పండుగ, సిగ్గుపడుకు. చిచ్చుకాకి కూడా లేచి తన గొంగల్ని నడుముకు బిగించి ఒక వింత డాన్స్ మొదలుపెట్టింది. ఆమె తన 2 రెక్కల్ని విప్పి గుండ్రంగా తిరుగుతూ కావ్ కావ్ డిస్కో కావ్ అని అరుస్తూ ఎగరడం మొదలుపెట్టింది. ఆమె కదలికలన్నీ చూస్తుంటే గాలికి రెపరెపలాడే గాలిపటంలా ఉంది. మహీగ్రద్ద పొట్ట పట్టుకుని నవ్వుతూ, చిచ్చు, ఇదేం డాన్సే? ఇది భరతనాట్యమా లేక బ్రేక్ డాన్సా? నీ స్టెప్పులు చూస్తుంటే భూకంపం వచ్చేలా ఉంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ ఆగకుండా, ఇదే కాకి నాట్యం మహిగారు, పట్నంలో ఇదే ఫ్యాషన్. నా స్టెప్పులకు చలి కూడా భయపడి పారిపోవాల్సిందే. ఆ మాటలకు వింత డాన్స్ కు అందరూ పగలబడి మరి నవ్వారు. ఆ నవ్వుల మధ్య చలి ఎప్పుడూ మాయమైపోయింది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, అమ్మా నిజమే బుజ్జే, డాన్స్ చేస్తే చలి పారిపోయింది. నాకిప్పుడు చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ వేయండి. మహీగ్రద్ద నవ్వుతూ, ఈ చలిలో ఫ్యాన్ వేస్తే మళ్ళీ గడ్డ కడతావు చిచ్చు, కూర్చో. పార్టీ చాలాసేపు సాగింది. అందరూ ఆడి పాడి అలసిపోయారు. సమయం చాలా అయింది. సరతుని చాలా ఆనందంగా గడిపాం, కానీ రాత్రి బాగా ముదిరింది, చలి కూడా పెరుగుతుంది, మేం బయలుదేరుతాం. చిచ్చుకాకి ఆనందంగా డబ్బా తీసుకుంటూ, నీ రుణం ఎలా తీర్చుకోగలనేతోనే, రేపు ఉదయం నువ్వు వాకిలి ఊడ్చేటప్పుడు నేనొచ్చే పక్కన నిలబడి కబుర్లు చెప్తానులే, అదే నా సాయం. అందరూ నవ్వుకుంటూ తుని బుజ్జీలకు వీడ్కోలు చెప్పి తమ ఇళ్లకు బయలుదేరారు. వారు వెళ్తుంటే బుజ్జి పిచ్చుక తలుపు దగ్గర నిలబడి చూసింది. బయట చలి ఇంకా ఉంది, కాని ఆమె మనసులో మాత్రం ఆనందం, వెచ్చదనం నిండిపోయాయి. అమ్మా, ఈరోజు నా బెస్ట్ బర్త్డే, చలి కూడా మనల్ని ఆపలేకపోయింది. అవును తల్లి, స్నేహముంటే చలి చీకటి ఏమీ చేయలేవు. పద పడుకుందాం. అలా ఇద్దరు వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోయారు. ఆ రాత్రి పక్షుల గ్రామం మొత్తం ఆనందంగా నిద్రపోయింది.